వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మోటో వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనము నల్లమల ఫారెస్ట్ శైలేశ్వరం జాతరకి వెళ్తున్నాం. నేను యాక్చువల్లీ 3 years నుంచి అనుకుంటున్నా, ఇవాళ మనకు సెట్ అయింది. అది ఇవాళ వెళ్తున్నాం. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక చెల్ రైడ్ మహాకార్యం కోసం వెళ్తున్నాం. హర మహాదేవ శంభో శంకర. నుంచి మనకు ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం మనకు ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూస్తున్నాం కదా ఎంత ట్రాఫిక్ ఉంది అనేది. మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇది భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంది. ఇక్కడైతే ఇక్కడ టికెట్ తీసుకుని మనం అక్కడ వెళ్ళాలంట. టికెట్ లేకపోతే అక్కడ రానిరు. ఇంకోటి ఏంటంటే లోపల ట్రాఫిక్ ఉందని చెప్పి కొంచెం ఇక్కడ నా బైక్లో అందరినీ ఆపేస్తుంది. ఎంత జామ్ అయింది ఇక్కడ. ఇక టికెట్ తీసుకుని అక్కడ మనం లోపలికి టైగర్ ప్రాజెక్ట్. ఇది సఫారీ. ఇది అలా సఫారీ ఉందా ఇప్పుడు? సఫారీ నడుస్తుందా? ఓకే. లోపల ఎంత దూరం పోతే బండి నడిచేది ఎంత ఉంటుంది? నడిచేది నడిచేది 3 అంటారు. 3 ఓకే. రాను పోను 6 అంటారు. ఓకే. మేడం టికెట్ బైక్లో టికెట్ అయిపోయిందని చెప్పి కారుకు 500 కదా, ఒక 5 మంది చూసి 500 తీసుకుని ఒక టికెట్ చింపేసి పడేస్తారు. మనకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇక మనం ఎవరైనా ఆపుతారంటే నీకు ఎవరైనా ఆపితే నాకు చెప్పంటుండే. ఏం చెప్తే ఇంకా అన్ని ఇక ఫోన్లు అని చెప్పి ఇచ్చేసి ఇక మనం ముందుకు వచ్చేసినాం. ఈ నుంచి 16 కిలోమీటర్ లోపల ఉంటుందంట. ఇక 16 కిలోమీటర్ అక్కడ మనం ఆల్మోస్ట్గా టెంపుల్ కాడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ 3 కిలోమీటర్స్ అంట. అంటే నడిచేది 3 కిలోమీటర్స్. మనం ఈ నుంచి 16 మొత్తం 19 కిలోమీటర్స్ పోవాలి మనం లోపల. చూస్తారు కదా ఏం దుమ్ము ఉంది. మామూలుగా దుమ్ము లేదు. లోపల దగ్గర మేము ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసినాము. ఇక ఇంకా మనకు 10 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అని రోడ్ అయితే బాగుంది, కానీ ఒక దుమ్ము ఒకటే కొంచెం కంట్రోల్ చేపిస్తే బాగుండే. కొంచెం నీళ్ళు ట్యాంకర్ని ఒక 2 రౌండ్లు కొడితే ఈజీగా ఈ దుమ్ము అనేది ఉండకుండా అయిపోయేది. కానీ ఆ దుమ్ము అయితే వేరే లెవెల్లో ఉంది. చూస్తున్నాం కదా ఎంత ఘోరంగా ఉంది దుమ్ము. ముందర బండి ఏమన్నా సడన్గా కార్లు వచ్చినా కూడా కనపకటి ఉంది. ఇక లోపల బైక్ అని మనకు ఈజీగా అయిపోతుంది, కానీ కారు ఉంటే మనం ఎన్నో ఆగిపోవాల్సిందే. కార్ మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పెట్టినా సేఫ్టీ అనేది కరెక్ట్గా ఉందో లేదో తెలియదు. మొత్తం ట్రాఫిక్ ఉంది. అందుకనే ఆడ అంత చిన్నగా లోపల ఎక్కువ పంపిస్తలేరు. లోపలికి వచ్చి ఇరుక్కునే బదులు అక్కడనే ఉంటే బెటర్ అని చెప్పి. దేవుడా ఎంత ఘోరంగా ఉంది ఆ దుమ్ము. ఎట్టనే వేసి ఆ బస్సు ఉంది తీయాలి వెనుకకి. పెద్ద టాస్క్ తగ్గింది. దుమ్ము అయితే వేరే లెవెల్లో ఉంది. చాలా అంటే ఇంత గలీజ్ అంటే అంత గలీజ్ అయిపోయినా మొత్తము. ఇక నుంచి మనకు లోపలికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక మొత్తం ట్రక్కింగ్ ఉంటుంది. కొండెక్కి దిగాలంట. ఇక ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నాకైతే మంచి ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే నేను అనుకున్నది 3-4 years నుంచి అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చినామంటే ఇక చాలు. ఈసారి చూసేసి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం, లేదంటే లేదు. లోపల ఎట్టుందో అనేది మీకు చూపిస్తాను. ఇక బండికి అయితే 100 రూపాయలు అంట. 2 వీలర్స్కి అయితే 100, 3 వీలర్స్కి 300, 4 వీలర్స్కి అయితే 400, బస్కి అయితే 1000 రూపీస్ దీని టోలు. ఇక మొత్తానికి అయితే మస్తు ట్రాఫిక్ ఉంది. ఎంత తిప్పాలంటే అంత తిప్పాలు పడి వచ్చినాం. మొత్తానికి అయితే ఇంతవరకు వచ్చినాం. ఫుడ్ కూడా పెడుతున్నారు, మంచిగా తినొచ్చు. ఇక్కడ తినేసి లోపల ట్రెక్కింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక నాకైతే భలే నచ్చింది ఇక్కడ ఫుడ్. చూసినాం కదా ఈ శివుని. ఇది అర్థం చేసుకోండి భక్తులారా, మీకే చెప్పేది. కింద చాలా ప్రాబ్లం ఉంది. మాకు ప్రాణాల మీద ఆశ లేదు. ఎప్పుడైనా పోయేటోళ్ళని అనుకుంటే వెళ్ళండి. క్లియర్గా చెప్తున్నాను. ఏం చెప్పాను
సాగు మీద బతుకు మీద ఆశేష్ పెట్టి వస్తాంటేనే రండంట, లేదంటే వద్దంటారు. ఎందుకంటే ఆడ ఘోరంగా పబ్లిక్ ఉన్నారంట, గాలి కూడా ఆడనట్టు ఉందంట. అయినా మనం రిస్క్ చేద్దామని ముందుకెళ్తున్నాం. చూడండి అక్కడ చూస్తారు కదా ఎంత ఘోరంగా ఉందో. అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. మధ్య మధ్యలో మనకైతే కూల్ డ్రింక్స్ దొరుకుతాయి కానీ వాటర్ అయితే దొరకదు. ఏం కాదు మొత్తానికి అయితే చూస్తున్నాం కదా. జస్ట్ 50 మీటర్స్ నడవడానికి 1.5 hours పట్టింది. చాలా పబ్లిక్ ఉన్నారు. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే చూస్తున్నాం కదా ఎంత లోయలు ఇదంతా. పడుతుందా చల్లగా ఉంది బెటర్. మొత్తానికి అయితే మనం చేరుకున్నాం. ఈడ ఇదే మనకు శివుడు. ఇంకా కిందికి పోవాలి, కింద వాటర్ వస్తుంది. వాటర్ కాడికి పోయి మనం కనిపిస్తుంది కదా వాటర్ కాడికి పోయినామంటే ఇలా 3 days అయితే ఇక్కడ వాటర్ అంటే అమృతం అవుతుందంట. పబ్లిక్ చూడండి ఒకసారి. టైం వచ్చేసి 5:30 అవుతుంది. మేము ఫస్ట్ 1కి స్టార్ట్ అయితే 5 hours పట్టింది, 5.5 hours. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. चंटे पट हाँ रमेश दे पर ముఖం కడుకో. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.